హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్యశ్రీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వడలు తయారు చేయడం చూపిస్తున్నాను. దీనికి అన్ని రకాల పప్పు దినుసులు వేసి తయారు చేశాను. మనం ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా డిఫరెంట్గా చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఇవి ఎలా ఉన్నాయో చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేసి రుచి ఎలా ఉందో చూడండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? మసాలా వడ కోసం ఈ గ్లాస్తో 2 గ్లాసులు శనగపప్పు తీసుకుంటున్నాను. ఒక గ్లాసు పెసలు, ఒక గ్లాసు వేరుశనగ గుళ్ళు, ఒక గ్లాసు బొబ్బరి గింజలు. వీటన్నింటినీ ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకుని 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలి. వీటితో పాటు ఒక గ్లాసు మినపప్పును కూడా వేసుకోవాలి. 4-5 గంటలు అయిన తర్వాత ఇదిగో ఇవన్నీ ఈ విధంగా చక్కగా నానిపోయినవండి. వీటిని ఇప్పుడు మిక్సీలో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. 2-3 సార్లు వాష్ చేసి అప్పుడు మిక్సీలో వేసుకోవాలి. ఒక గుప్పుడు శనగపప్పు కూడా ఒక 2 గంటల ముందు నానబెట్టి ఉండిచ్చాను. ఇది గ్రైండ్ చేయడానికి కాదు, విడిగా కలుపుకోవాలి. ఇలా చిన్న జార్లోకి తీసుకుంటే బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది. మనకి ఎలా కావాలంటే అలా, మెత్తగా కావాలంటే మెత్తగా, బరకగా కావాలంటే బరకగా అలా గ్రైండ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి జార్ తీసుకోండి. వాటర్ అనేది అస్సలు వేయకూడదు, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ పప్పులున్నా పర్వాలేదు. ఇలా మొత్తం పిండినంతా గ్రైండ్ చేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండిలోకి కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న ధనియాల పొడి, ఇది కూడా ధనియాల పొడేనండి, జీలకర్ర పొడి, నువ్వులు, సోంపు, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ రుచికి సరిపడినంత ఇందులో కలిపేసుకోవాలి. వీటితో పాటుగా సన్నగా తరిగి పెట్టుకున్న 15 వెల్లుల్లి రేఖలు, 2 ఇంచుల అల్లం తురుము, 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నవి, కొత్తిమీర, ఇప్పుడు కరివేపాకు 2 రెమ్మలు, ఇవి కూడా వేసేసుకున్నాం. వీటితో పాటుగా నానబెట్టుకున్న గుప్పుడు శనగపప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి. 3 ఉల్లిపాయలను తరిగి పెట్టాను, అవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద ఒక కడాయిని పెట్టుకోవాలి. దీంట్లో ఫ్రైకి కావాల్సిన ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత పిండిని ఈ విధంగా తీసుకొని ఇలా లడ్డూలా చేసి ఇలా సమానంగా ఒత్తుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హై ప్రోటీన్కి సంబంధించినవే. బొబ్బరి పప్పు, వేరుశనగుళ్ళు, శనగపప్పు,
మినపప్పు, పెసలు వీటన్నిటిలోని హై ప్రోటీనే ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇలా చేసుకుంటే. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటాయి. ఇదే విధంగా అన్ని వడలు కూడా ఇలాగే వేసేసుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. వడలన్నీ రెడీ అయిపోయినాయండి. చాలా టేస్ట్గా ఉంటాయి, అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఎలా ఉన్నాయో, మీకు ఎలా వచ్చాయో కూడా ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.